ద కాశీ వీళ్ళందరూ అయితే కాంచననైతే ఒప్పిస్తూ ఉంటారు. దీపని ఇడ్లీ బండి పెట్టుకోవడానికి. ఇక దీప అయితే ఒప్పుకోండి అత్తయ్య ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను అనైతే అంటూ ఉంటుంది. అలా చిన్న హోటల్ పెట్టుకుంటే మనకి బావుంటుంది కదా! అని అంటూ ఉంటుంది. అవును వదిన నిజంగా పెద్దమ్మ ఒప్పుకో పెద్దమ్మ అని చెప్పేసి స్వప్న వీళ్ళందరూ అయితే ఒప్పిస్తూ ఉంటారు కాంచనని. ఇక దీప అయితే కాంచన అమ్మ ఏం చెప్తుందా అనైతే చూస్తూ ఉంటుంది. ఇక దాసు కూడా చెల్లమ్మ ఒప్పుకో చెల్లమ్మ దీప మీకు సాయం చేస్తాను అంటుంది కదా! మనం అందరం సాయం చేసుకుందాం ఒకరికొకరు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటకి కాంచన ఏం చేయలేక సరే అనేది అంటూ ఉంటుంది. అలా కాంచన సరే అనేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హమ్మయ్య! అత్తయ్య ఒప్పుకుంది కాబట్టి ఇక హోటల్ పనులు త స్టార్ట్ చేసేద్దాం అక్క అని చెప్పేసైతే అందరూ చాలా హ్యాపీగా అంటూ ఉంటారు. ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు. అక్క హోటల్‌కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావో గుర్తుందా? అలాగైతే నేను నేమ్ బోర్డు ప్రిపేర్ చేస్తాను అనైతే అంటూ ఉంటాడు. సరే అది నేను చెప్తాను కానీ బయటికి పద అనైతే అంటూ ఉంటుంది. ఇక కాంచన వీళ్ళందరూ అయితే సరే అయితే నేను వెళ్తాను. బండి ఎక్కడైనా నాకు దొరికితే ఎలా అలా అడ్జస్ట్ చేస్తాను. బండి దొరికిన వెంటనే దాసుకి ఫోన్ చేస్తానని వాళ్ళ కాశీ చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సరే అనైతే వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటో కోటీశ్వరాలైన దీప ఇప్పుడు ఇడ్లీ కొట్టు నడుపుకోవడం ఏంటో అన్నీ భ్రమపడుతూ దాసు దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ద కా కాశీ బయటికి నేమ్ ప్లేట్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి దీప అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక దీపని చూసి దాసు అయితే చాలా ఇదవుతూ ఉంటాడు. ఏంటి ఇలా నీకు ఈ పరిస్థితి వచ్చింది అని. సరే అక్క వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.